ఆసియా కప్లో ఇవాళ బిగ్ ఫైట్ జరగబోతోంది. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో భారత్ తలపడనుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా దూసుకెళ్తోంది. మొదటి మ్యాచ్లో యూఏఈపై గెలిచి నుంచి ఇక ఊపు మీద ఉంది. ఇక ఇటు పాకిస్తాన్ కూడా మంచి ఉత్సాహంతో కనిపిస్తోంది. ఓమన్పై ఆ జట్టు ఘన విజయం సాధించి ఈ క్రమంలోనే ఇవాళ మ్యాచ్ రసవత్తరంగా కనిపిస్తోంది. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడిలో భాగంగా ఇటీవల రెండు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నాయి. ఆ పరిస్థితుల మధ్య తొలిసారి భారత్ పాకిస్తాన్ తలపడబోతున్నాయి. ప్రస్తుతం టీమిండియా T20 ఛాంపియన్లో ఉంది. ఇక గతేడాది పొట్టి కప్పు మొదలైనటువంటి నుంచి 28 T20 మ్యాచ్లు జరిగాయి. ఇందులో కేవలం 3 మ్యాచ్ల్లో కూడా మాత్రమే టీమిండియా ఓడిపోయింది. మిగతా మ్యాచ్ల్లో ఘన విజయం సాధించింది. దీన్ని కట్టి చెప్పొచ్చు ఇక భారత జట్టు మంచి ఫామ్లో ఉందని దీన్ని బట్టి మనం గుర్తించవచ్చు. ఈ మ్యాచ్లో గెలవాలని ఇరు జట్లు స్కెచ్లు వేస్తున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచి సత్తా చాటాలని చూస్తున్నాయి. ఏది ఏమైనా భారత్ మంచి ఫామ్లో ఉంది. ఇక బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో స్ట్రాంగ్గా కనిపిస్తోంది. బ్యాటర్లు ఆల్రౌండర్లు బౌలర్లతో టీమిండియా సమతూకంతో ఉంది. ఇక అభిషేక్ శర్మ గిల్ మంచి ఫామ్లో ఉన్నారు. స్పిన్ విభాగంలో కుల్దీప్ అదరగొడుతున్నాడు. ఇటు పాక్ కూడా యంగ్ ప్లేయర్లతో బలంగా కనిపిస్తోంది. అయితే షాహీన్ అఫ్రాదీ హసన్ అలీ తప్ప జట్టులో సీనియర్ ప్లేయర్ లేకపోవడంతో మైనస్గా కనిపిస్తోంది. అయితే పాక్ నుంచి గట్టి పోటీ తప్పదని క్రికెట్ పండితులు అంటున్నారు. I'm the player of District Sports Association. India versus Pakistan, there is a match today, which is one of the most historical matches. As we see the two teams, India is also strong, and the other side Pakistan is also a strong team. As we see India's attack, batting or bowling attack, India have got opening destructive pair Shubman Gill, Abhishek Sharma. Then comes one down Suryakumar Yadav, Tilak Verma, Shivam Dube. We have got a great batting order. As we see the other side, there are good players too, such as Shaheen Afridi and Haris Rauf. There are some good players on the other side too, but as we see compare two teams, India is better than Pakistan's team. So hope India wins today. My name is Muhammad Abdul Rahman. I am the player of District Sports Association. My name is Vidat. నేను డిఎస్ఏలో ఒక ప్లేయర్, వన్ ఆఫ్ ది ప్లేయర్ ఆఫ్ డిఎస్ఏ. ఇవాళ మనము చూసినట్టయితే ఇండియా పాకిస్తాన్ ద బిగ్గెస్ట్ రైవల్రీ. ఇది ఒక ఇండియా ఇంకా పాకిస్తాన్లోనే కాదు, ఆల్ ఓవర్ ది వరల్డ్ ద బిగ్గెస్ట్ రైవల్రీ అంటే గ్రేటెస్ట్ రైవల్రీ. బోత్ ద సైడ్స్ మనం చూసినట్టయితే యంగ్స్టర్స్ అయితే ఉన్నారు, యంగ్ బ్లడ్ ఉంది, మంచి అగ్రెసివ్ బ్లడ్ ఉంది టూ సైడ్స్. మంచి బ్యాటింగ్ ఆర్డర్ ఉంది ఇండియాకి, బౌలింగ్ ఆర్డర్ కూడా మంచిగా ఉంది ఇండియాకి. అలా మనం పాకిస్తాన్ చూస్తే కూడా మంచి, వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు. అయితే మనం అక్కడ పిచ్ చూస్తే మంచి స్పిన్ సపోర్ట్ పిచ్ ఉంది. ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకొని వాళ్ళని ఒక తక్కువ టోటల్లో గిట్ట కట్టడి చేస్తే మనం బ్యాటింగ్ వెళ్ళినప్పుడు మనకి బ్యాటింగ్ అని ఈజీ అవుతుంది. మనం ఇండియా లాస్ట్ మ్యాచ్ చూడొచ్చు, ఒక తక్కువ స్కోర్ 50 చేంజ్ స్కోర్లో ఆల్అౌట్ చేసి వాళ్ళని మన వాళ్ళు మంచిగా ఆడినట్టు చూడొచ్చు. ఇప్పుడు అభిషేక్ శర్మ కానీ, శుభ్మన్ గిల్ కానీ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు. బౌలింగ్ తరపు చూస్తే కుల్దీప్ యాదవ్, బుమ్రా వీళ్ళు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. నేను ఇండియా గెలుస్తుందని ఆశిస్తున్నాను. ఇది ఆపరేషన్ సింధూర్కి ఒక బదులుగా అనుకుంటున్నాను. మై నేమ్ ఈజ్, నా పేరు వాస్తవ్. నేను డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ హన్మకొండ ప్లేయర్ని. ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా గెలుస్తుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన టీం చూస్తే ఇండియా ఉన్న పాకిస్తాన్ బోత్ యంగ్ టీమ్స్, యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. మన బ్యాటింగ్ విషయానికి వస్తే మన ఇండియాలో ఓపెనర్స్ అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ వీళ్ళందరూ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ చూస్తే 4 ఓవర్స్లోనే కంప్లీట్ చేశారు మ్యాచ్. కానీ పాకిస్తాన్ కూడా చూస్తే పాకిస్తాన్ కూడా వాళ్ళు కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు, యంగ్స్టర్స్. వాళ్ళు కూడా మంచిగా ఫైట్ బ్యాక్ ఇస్తారనుకుంటున్నాం. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే మన బౌలర్స్ కూడా బుమ్రా సీనియర్ బౌలర్, ఇంకా పేస్ బౌలర్స్ స్పిన్నర్ అక్షర్ పటేల్ వీళ్ళందరూ బాగా మంచిగా చేస్తున్నారు బౌలింగ్ కూడా. మన ఇండియా గెలుస్తుందని. मेरा नाम मोहम्मद अब्दुल समद है. फर्स्ट ऑफ ऑल इंडिया को ऑल दी बेस्ट एंड पाकिस्तान को भी, दो भी बहुत बड़े टीमा है. आज बहुत बड़ी राइवलरी होती,
वो ये बहुत सालों से देख रहे कि इंडिया पाकिस्तान कितना राइवलरी में है, और ये बीच में जो ऑपरेशन सिंदूर हुआ था उसका भी बदला ले सकते हैं इंडिया वाले, और अच्छा परफॉर्मेंस कर सकते हैं। दो साइड भी यंगस्टर्स है, और उनका मैं सोच रहा हूँ बहुत अच्छा खेलते। वैसा भी हम अभिषेक शर्मा, शुभमन गिल और ये सबके हम IPL में देखे कितने अच्छे स्कोर्स थे। मैं तो विश कर रहा हूँ कि इंडिया जीतना। मेरा नाम मोहम्मद अब्दुल। మరోవైపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఎక్కడ లేని హడావిడి ఉండేది. మ్యాచ్కు ముందే ఫీవర్ మొదలయ్యేది. కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే పహల్గాం ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్తో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ను టీమిండియా బైకాట్ చేయాలన్న వాదన ఉంది. ఉగ్రవాదులు జన్మించినటువంటి పాకిస్తాన్తో భారత్ మ్యాచ్లు ఆడకూడదని రాజాసింగ్ అన్నారు. ఈ మ్యాచ్ను రద్దు చేయాలని BCCIకు కూడా అధికారులకు కూడా విజ్ఞప్తి చేశారు. టెర్రరిస్టుగా ముద్రపడినటువంటి పాకిస్తాన్తో మ్యాచ్ ఆడడం మంచిది కాదని రాజాసింగ్ అన్నారు. వర్సెస్ పాకిస్తాన్ రేపు దుబాయ్లో టోర్నమెంట్ ఉన్నది. యావత్ భారతదేశంలో ఉంటున్న ప్రతి ఒక్క దేశభక్తుడు అసలు ఈ పాకిస్తాన్ నుంచి మనం ఎందుకు ఆడాలి మ్యాచ్ అని అందరు కూడా వ్యతిరేకిస్తున్నారు. నేను కూడా ఈ మ్యాచ్ ని మనం బైకాట్ చేయాలని నేను BCCI అధికారులకి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఎక్కువ రోజు కూడా కాలేదు. పహల్గామ్ లో ఏ విధంగా ప్రత్యేకంగా హిందువులని టార్గెట్ చేసి పేరు అడిగి కలమా చదువునికి వస్తుందా లేదా అని మరియు అడిగి ఏ విధంగా వాళ్ళు ఈ పాకిస్తాన్ టెర్రరిస్ట్ వాళ్ళు చంపినారు అందరు కూడా చూసినారు. ఇవాళ ఈ పాకిస్తాన్ కి మనము వాటర్ కూడా ఆపేసినాము. అట్లాంటి దేశం నుంచి క్రికెట్ మనం ఎందుకు ఆడాలని యావత్ భారతదేశంలోన భారతీయులు అడుగుతున్నారు. మనం కూడా ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఇండియా ఇటు ఓవైసీ వాదన కూడా ఇలాగే ఉంది. పాకిస్తాన్తో భారత్ మ్యాచ్ ఆడడం ఏంటని అన్నారు. మరోవైపు అభిమానులు మాత్రం టీమిండియా గెలవాలని కోరుకుంటున్నారు.